జమున గారికి రామారావు గారికి పడలేదంటారు. అది ఎందువల్ల అసలు? అది 2 వెర్షన్స్ అండి. జమున గారి వెర్షన్ వేరు, నాగేశ్వర వెర్షన్ వేరు. నాగేశ్వర వెర్షన్ ఏంటంటే భూకేల షూటింగ్ సమయంలో వాళ్ళు చెప్పులు లేకుండా ఇసుకలా నడవాల్సి వచ్చేది షూటింగ్కి. నడుస్తుంటే ఈవిడ ఆలస్యంగా వచ్చింది. ఈవిడ ఆలస్యంగా టేకులు అవి ఎక్కువ అయ్యాయి. ఎక్కువ కావడంతో ఇంత ఆలస్యంగా వస్తుందో మనం హీరోలు అయ్యండి అని ఒక ఇది కొద్దీ అని ఎవరన్నారు, నాగేశ్వరరావు అని రామారావుతో ఏంటి బ్రదర్ మనం కూడా హీరోలు కదా అని చెప్పేసి అని రామారావు ఏంటంటే ఈయన చెప్పిన దాన్ని బట్టి ఆవిడ దూరంగా ఉంచారు అంటారు. జమున గారి వెర్షను అది కాదు, వాళ్ళకి ఏదో గౌరవం ఇవ్వలేదని చిన్న ఆక్రోశం ఉంది. అది కాకుండా ఇంకోటి ఏదో వాళ్ళ మనసుల్లో ఏవో ఉన్నాయి, వాటిని నేను గౌరవించలేకపోవచ్చు, అది ఒక కారణం కావచ్చు అని చెప్పి ఆవిడ వెర్షన్ ఆవిడ చెప్తారు. వాళ్ళ మనసులో ఏవో పెట్టుకుని నా మీద కష్టసాచి నేనేం చేస్తాను. అదే విధంగా ఒక విధంగా ఆవిడకి యమునకి అదృష్టంగా మారింది. ఆ సమయంలో హర్నాథ్తో పిక్చర్లు, హిందీలో పిక్చర్లు, తమిళ్లో పిక్చర్లు విపరీతంగా వచ్చాయి. ఎల్వి ప్రసాద్ గారు హిందీలో ఎంకరేజ్ చేశారు. వాటిని తట్టుకుని నిలబడిందండి హీరోయిన్గా. ఆ 2 ఏళ్ళు అయిపోయిన తర్వాత గుండమ్మ కథలో యాక్ట్ చేసింది. గుండమ్మ కథ తర్వాత నాగేశ్వర 4 సినిమాలు చేసింది, రామారావు గారు సినిమాలు చేసింది. ఇవన్నీ తాత్కాలికం వస్తుంటాయి పోతుంటాయి. కొంతమంది ఏమంటారు హర్నాథ్ గారిని కొంతమంది తొక్కేశారంటారు, అట్లా ఉంటుందా? అస్సలు లేదండి. హర్నాథ్ స్వయంకృతంగా తన జీవితం తన నాశనం చేసి ఎవడూ తొక్కేయలేదు. హర్నాథ్ మంచి అందగాడు, రాముడు కృష్ణుడి వేషాలకు భలే వచ్చాడే అనుకున్నారు. రామారావు చెప్పేవారు, నువ్వు కృష్ణుడి వేషం వేస్తున్నావు భీష్మలో, ఆ వేషం వేసిన సేపు కొంచెం గౌరవం ఇయ్యి, సిగరెట్టు మందు ఆ షూటింగ్ అప్పుడు లేక రామారావు పాటించేవాడండి. రామారావు గారు కృష్ణుడి వేషం రాముడి వేషం వేస్తే కేవలం శాకాహారం తినేవాడు, భూషైన భూమి మీద పడుకునేవాడు, కంట్రోల్డ్గా ఉండేవాడు. అదే రావణాసురు దుర్యోధనుడు వేషం వేస్తే ఒక రాక్షసులా తినేవాడు, అలా ఉండేవాడు అనమాట. ఓకే, అది ఆ కంట్రోల్ ఉండాలి మనిషికి, ఆర్టిస్ట్కి. ఇప్పుడు కన్నడలో రాజ్ కుమార్ ఉన్నాడు, ఇలా పుల్లలా కనిపించినాడు పుల్లలా కనిపిస్తాడు, మంచి రోబోట్ కనిపిస్తాడు. అంటే ఏంటి, ఒళ్ళుని ఎక్సర్సైజ్ చేసుకుని బాడీని కంట్రోల్లో పెట్టుకోగలగటం. అది లేదు. సిగరెట్లు మందు నేనే మునగాడిని అనుకుంటే టపా 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 పోయాయి, మొహం అంతా ఉబ్బిపోయింది, కళ్ళు ఇలా ఇదే పెరిగితే ఆ డ్రింకింగ్ ఫలితం కదా అదంతా. నిన్ను నువ్వు కాపాడుకోలేకపోతే ఇతరులను ఏం కాపాడుతావు నువ్వు? కాసం నీ గురించి నువ్వు జాగ్రత్త తీసుకో ముందు. నాకు రొంపగా ఉందండి, మీ దగ్గరికి వచ్చి నేను ఏం మాట్లాడతాను, రంప నన్ను చేస్తుంది అంటే గొంతు పోద్ది, ఏంటి ఆయన వాయిస్ బాగా ఇట్లుంటానని పెట్టారేంటి అంటారు మిమ్మల్ని. నాకు రొంపగా ఉంది కాబట్టి ఈరోజు కాదు, వాయిస్ ఏ రోజు బాగుందో చెక్ చేసుకోవాలి, జాగ్రత్త డెవలప్ చేసుకోవాలి. ఒక రోజు మీరు అడిగితే ఆ రోజు నాకు బాగోలేదని కొంచెం తులటన్నా అని చెప్పి నన్ను చెకప్ చేసుకోండి. ఎన్టీ రామారావు గారు దైవాన్ని బాగా నమ్ముతారు, అన్నీ చేస్తారు. మరి పుట్టపర్తి సాయిబాబా దగ్గరికి అందరూ వెళ్ళారు కానీ ఎన్టీ రామారావు గారు వెళ్ళలేదంటారు ఒకటి. అలాగే కోడలిద్దిన కాపురంలో సత్య సాయిబాబాని అవహేళన చేస్తూనే ఒక పాత్ర పెట్టారు. ఏం సచ్చిదానంద, ఈ సర్వం గోవింద. నమ్మకాలు ఎవరి నమ్మకాలు వాడవండి. నాగేశ్వర్ కూడా ఈ సత్యసాయిబాబా గారు ఆయన మొదటి స్టేజ్ ఏమిటి, ఎలా ఉండేవాడు అని నాకు తెలుసు. నా కళ్ళ ముందు పెరిగాడు మామూలు మనిషి నుంచి సాయిబాబాగా, నేను ఎలా నమ్ముతాను అంటాడు ఆయన. అది ఆయన నమ్మకం, దాన్నే ఉంది. ఏమండి మీ నమ్మకం మీది, మీకు ఆంజనేయ మీద భక్తి ఉంటుంది, నాకేదో ఓ శివుడి మీద ఉంటుంది, ఇంకోళ్ళ మీద ఉంటుంది. ఎవరి నమ్మకాలు అనేది, మతము నమ్మకం అనేది వ్యక్తిగతమైంది, ఆత్మగతమైంది. మీ నమ్మకాలు ఏంటండి? అందుకే నిన్ను నువ్వు నమ్ముకో, నువ్వు కళ్ళు మూసుకుని దేవుడు అనేది నాకు దృష్టిలో ఒక ఐడియల్. దానికి నిర్గుణప్పుడు నిరూపుడు, అది శివుడి రూపం ఉండొచ్చు, కృష్ణుడి రూపం ఉండొచ్చు, రాముడి రూపం ఉండొచ్చు, నాగేశ్వరరావు రూపం ఉండొచ్చు, దైవం మనిషి రూపేణ. నేను మాత్రం నాగేశ్వరరావు దేవుడిగా భావించుకుంటాను. ఎందుకు, నా జీవితంలో అట్ ఎవరి స్టేజ్ మార్పు తీసుకొచ్చాడు, నా ఎదుగుదలకు ఎంతో సహకారం చేశాడు. నాకు నాగేశ్వరరావే దేవుడు. అండి మీ అబ్బాయి ఉద్యోగాలు చాలా ఇబ్బంది పడుతున్నాడండి, ఎవరో పిలిచి మీ అబ్బాయికి మంచి ఉద్యోగం ఇచ్చారు, దేవుళ్ళ మమ్మల్ని ఆదుకున్నావయ్యా అంటారు. రోగం వచ్చింది, 10 మంది డాక్టర్లు తీసుకెళ్తారు, నయం కాదు, ఇంకో డాక్టర్ దగ్గర నయమైంది, అయ్యా దేవుళ్ళ నా కొడుకుని రక్షించారండి అంటారు. వాళ్ళకి వాడే దేవుడు ఆ క్షణానికి. దైవం మనిషి రూపేణ అనే మాట వచ్చిందండి. ఎందుకు వచ్చింది? మనిషి రూపంలో దేవుడు ఉన్నాడు, దాన్ని గుర్తించండి.